A bus traveling at 36 km per hour completes a journey in 5 hours. What should be its speed to cover the same distance in 10 hours అంటుంది. ఓకేనా? సో 36 km/h లో పోతే 5 అవర్స్లో కంప్లీట్ చేస్తుందంట. ఇప్పుడు 10 అవర్స్లో పోతే ఏమవుతుంది? టైం అనేది డబల్ అయిందంటే స్పీడ్ ఏమైంది? హాఫ్ అయింది. అంతే కదా? సో హాఫ్ ఆఫ్ ది స్పీడ్లో వెళ్తే సరిపోతుంది. సో 18 km/h అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A man driving a car at a speed of 67 km/h crosses a bridge in 3 minutes. Find the length of the bridge అంటున్నాడు. ఓకేనా? సో బ్రిడ్జ్ లెంత్ కనుక్కోవాలంటే ఏంది? సింపుల్గా ఇప్పుడు మనకి 67 km/h అంటే దాని అర్థం ఏంటిది? 60 minutesలో 67 కిలోమీటర్స్ వెళ్తాడనే కదా, అంతే కదా దాని అర్థం. సో ఇప్పుడు ఏమంటుండు? 3 minutesలో క్రాస్ చేసిందంట. సో 3 minutesలో ఎంతైతే డిస్టెన్స్ పోతాడో అదే ఆ బ్రిడ్జ్ యొక్క లెంత్ అవుతుంది కదా. సో చూడండి, ఎగ్జాక్ట్లీ ఎంత ఉంది? 1/20 ఉంది. ఓకే, ఇది కూడా 1/20. సో 67లో హాఫ్ మనకు చూడగానే ఏది కనిపిస్తుంది? చూడండి, 3.35. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Arjun and Malaika have to travel from Delhi to Kanpur in their respective cars. Arjun is driving 138 km/h while Malavika is driving at 92 km/h. Find the time taken by Malavika to reach the Kanpur if Arjun takes 8 hours అంటుంది. ఓకే, సో కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఎవరు ఎక్కువ స్పీడ్ పోతుంది ఇక్కడ మనకి? అర్జున్ 138 km/h లో వెళ్తుంది. ఓకే, సో మలైకా 92 km/h లో వెళ్తుంది. ఫైండ్ ద టైం టేకెన్ బై మలైకాకి ఎంత టైం పడుతుంది అని అడుగుతుంది. ఓకే, సో అర్జున్కి 8 hours పడతాయి. ఇప్పుడు ఎక్కువ స్పీడ్ పోయే పర్సన్కి 8 hours పడుతుందంటే సో తక్కువ స్పీడ్ పోయే పర్సన్కి ఏమైంది? ఖచ్చితంగా ఎక్కువ టైం పడుతుంది. 8 hours కంటే ఎక్కువ పడుతుందా? సో 8 hours కంటే ఎక్కువ అంటే మనకి ఆప్షన్ డి, ఆప్షన్ సి మన ఆన్సర్స్ కావు. ఎందుకంటే మన ఆన్సర్ కంపల్సరీ 8 hours కంటే ఎక్కువ ఉండాలి. ఓకే, ఇంకొంచెం జాగ్రత్తగా గమనిస్తే అర్జున్ ఎంత స్పీడ్లో వెళ్తుంది మనకి ఇక్కడ? 138లో వెళ్తుండు. ఓకే, సో మలైకా 92 అంటే ఆల్మోస్ట్ ఎంత ఎక్స్ట్రా ఉంది మనకి ఇక్కడ? 92 138 అంటే ఇక్కడ 8 అక్కడ 38, ఆల్మోస్ట్ 46 అంటే 96లో హాఫ్, అంతేనా? సో ఆల్మోస్ట్ హాఫ్ ఎక్కువ స్పీడ్ ఉందంటే టైం కూడా అంతే పడుతుంది. ఓకే, సో ఆయన ఎక్కువ స్పీడ్ వేయడానికి 8 పడతాయి, మాకు హాఫ్ తక్కువ ఉంది కాబట్టి ఇంకొక హాఫ్ ఎక్కువ పడుతుంది. ఒరిజినల్గా 8 కంటే ఇంకొక హాఫ్ ఎక్కువ అంటే ఎంత? సో 12 hours టైం పడుతుంది. ఓకే, నెక్స్ట్. ఈ మ్యాన్ డ్రైవింగ్ ఏ కార్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 54 km/h క్రాసెస్ ఏ బ్రిడ్జ్ ఇన్ 1.7 minutes. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ అంటుంది. ఓకే, సేమ్ ప్రీవియస్గా మనం సాల్వ్ చేసినట్లే. సో 60 minutesలో ఎంత వెళ్తాడు మనోడు? 54 kilometers వెళ్తాడు. సో 1.7 minutes అంటే ఎంత? ఓకేనా? సో 1.7 అంటే 6/9 అంటే మన ఆన్సర్ 9 multiple అవుతుంది కంపల్సరీ. సో చూడగానే చెప్పొచ్చు, ఇచ్చిన ఆప్షన్స్లలో 9 multiple ఎక్కడుంది, లేదా 17 multiple కూడా అవుతుంది. ఇంటూ 17 into 9 అవుతుంది కదా. సో చూడండి, సో 17/9 153 ఇలా కూడా పెట్టచ్చు డైరెక్ట్ కదా. క్రాస్ మల్టిపుల్ అంటే 17/9 153. ఏ అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ మ్యాన్ డ్రైవింగ్ ఏ కార్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 75 km/h క్రాసెస్ ఏ బ్రిడ్జ్ ఇన్ 1.4 minutes. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్. ఇది మీరు చేసేయండి, ఇందాక ఆల్రెడీ సేమ్ ఇందాక చెప్పాం కదా అదే మోడల్ మీరు చేసేయండి. సింపుల్గా దీని ఆన్సర్ గెస్ చేద్దాం చూడండి. సో 1.4 minutes అంటే ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది? సో 7 multiple వస్తుంది కదా. సో 7 multiple ఇచ్చిన ఆప్షన్స్లో ఏముంది మనకి ఇక్కడ? ఓకే, సో 7 multiple ఏది ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం చూడండి. 7 7 అంటే 48 వస్తుంది. సో ఇది కాదు. 7 7 41 ఇది కాదు, అంతేనే కదా. సారీ, 7 7 అంటే 31, ఇది 32 ఇది కాదు. 7 2 14 35. సో ఇది మన ఆన్సర్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఉమెన్ ట్రావెల్స్ 282 kilometers at 47 km/h, a second distance of 120 kilometers at 20 km/h, and a third distance of 496 kilometers at 62 km/h. Find her average speed for the whole journey అంటున్నాడు. ఓకే, సో హోల్ జర్నీకి యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. యావరేజ్ స్పీడ్ అంటే మనకు తెలుసు కదా, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఓకేనా? సో ఫస్ట్ 282కి ఎంత పట్టిందంటే ఆమెకి 47 km/h. ఓకే, సో ఫస్ట్ డిస్టెన్స్ 282, దీనికి టైం టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై టోటల్ టైం టేకెన్ కదా. సో 282 ట్రావెల్ చేయాలంటే ఆమెకి ఎంత టైం పట్టిందంట? 47 స్పీడ్తో వెళ్తే చూడండి అప్రాక్సిమేట్లీ ఎన్ని టైమ్స్ ఉంది మనకి ఇక్కడ? 7 times ఉందా? 7 4 28, 7 కాదు 6 times, 6 4 24, 6 7 42, 6 times ఉంది చూడండి. ఓకే, ప్లస్ సెకండ్ 120 kilometers 20 km/h అంటే ఇది కూడా 6 times కదా. సో 6 hours కదా, 2 hours 12. ఓకే, నెక్స్ట్ 496 kilometersకి
62 km/h అంట. 496 అంటే ఎన్ని టైమ్స్ చూడండి మనకి ఇక్కడ 7 టైమ్సా? 7 ఆర్ల 42 20 కాదు 8 టైమ్స్ 8 ఆర్ల 48 8 2 16 8 టైమ్స్ అంటే ఇది ఇక్కడ 8 అవుతుంది టైము, ఇది 496 అవుతుంది. సో యాడ్ చేయండి టోటల్గా 282 ప్లస్ 120 అంతేనా? సో 282 ప్లస్ 120 అంటే ఎంత మనకి ఇక్కడ 300 400 అయిపోయింది. 400 ప్లస్ 400 ఎంత 896, ఇక్కడ ఒకటి 2 898 అంతేనా? సో 898 డివైడెడ్ బై 6 6 12 8 20. సో 898లో హాఫ్ మనకు చూడగానే ఏం కనిపిస్తుంది 449 కదా. సో నెక్స్ట్ క్వశ్చన్. యష్ ట్రావెల్స్ 152 kilometers at 38 km/h, the next 189 kilometers at 63 km/h, and the next 375 kilometers at 75 km/h. What is his average speed for the whole journey? Rounded off your answer to the 2 decimal sentence. ఓకే, సో ఈ క్వశ్చన్ కూడా మీరు సేమ్ కదా సాల్వ్ చేసి కింద కామెంట్లో ఆన్సర్ రాయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్ వస్తుంది. Dia has to reach Surat, which is 811 kilometers away in 14 hours. His starting speed for 5 hours was 91 km/h. For the next 84 kilometers, his speed was 84 km/h. By what speed he must travel now so has to reach Surat in the decided time of 14 hours అంటుంది. ఓకే, సో తెలుగు వర్షన్ పక్కన ఉంది దీన్ని. ఓకే, సో తెలుగు వర్షన్ కావాలన్న వాళ్ళు పాస్ చేసుకొని చదవండి ఇది. సో చూద్దాం చూడండి, 811 kilometersని 14 అవర్స్లో వెళ్ళాలంట. ఓకే, సో 811 kilometersని 14 అవర్స్లో వెళ్ళాలి. సో చూద్దాం చూడండి, ఇప్పుడు ఏమైందంట, ఈ స్టార్టింగ్ స్పీడ్ ఫర్ 5 hours వాజ్ 91 km/h. ఫస్ట్ 5 అవర్స్లో ఎంత ఉందంట 91 km/h. అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్లు 5 9 45 5 1 5 455 ట్రావెల్ చేసినట్టు. ఓకే, సో ఎందుకంటే మనకు తీసేయాలి కదా మళ్ళీ ఫైనల్గా ఎంత మిగిలిపోయిందో చూడాలంటే, అందుకే తీసేస్తున్నా. నెక్స్ట్ ఫర్ ది నెక్స్ట్ 84 km హీ స్పీడ్ వాజ్ 84 km/h. అంటే ఎంత 84 kilometersకి 84 km/h అంటే ఎంత ట్రావెల్ చేసినట్టు 1 hour. ఓకే, ఇందాక 5 hours అయిపోయింది ప్లస్ ఇక్కడ 1 hour 6 hours టైం అయిపోయింది. ఇక్కడ డిస్టెన్స్ ఏమో మళ్ళీ 84 అయిపోయింది. ఓకే, బై వాట్ స్పీడ్ హీ మస్ట్ ట్రావెల్ సో యాజ్ టు రీచ్ సూరత్ ఇన్ ద డిసైడెడ్ టైమ్ ఆఫ్ 14 hours ఉంటుంది. ఓకే, 14 అవర్స్లో 6 hours అయిపోతే ఇంకెంత ఉంటుంది మనకి ఇక్కడ 14 - 6 అంటే ఎంత 8 hours ఉంటుంది అంతేనా. సో ఇక్కడ రిమైనింగ్ డిస్టెన్స్ ఉంది, ఇది బై 8 చేయాలి మనం. ఓకే, సో చూద్దాం చూడండి, 455 84 యాడ్ చేస్తే ఎంత 450 80 530నా. సో 530 5 4 9 539. సో 811లోంచి 539 తీసేయాలంటే 800లోంచి 500 తీసేస్తుంది, ఎంత ఉంటుంది నాకు ఇక్కడ 300 ఉంటుంది. ఓకే, సో 11లోంచి 39 తీసేస్తే ఎంత వస్తుంది -28 వస్తుంది. 300 - 28 అంటే 300 - 20 అంటే 280 280 - 8 అంటే ఎంత 272. సో 272 డివైడెడ్ బై 8 8 3 24 8 4 32. సో 34 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది సేమ్ తెలుగు వర్షన్ క్వశ్చన్ దానికే. A man walks to a viewpoint and returns to the starting point by his car maintaining constant speed and thus takes a total time of 7 hours 45 minutes అంటున్నాడు. He would have gained 6 hours by driving both ways. How long would it have taken for him to walk both ways? Same వాకింగ్ స్పీడ్ అంటున్నాడు. ఓకేనా, సో ఏమైందంట ఒక వ్యూ పాయింట్కి వెళ్ళి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి రావడానికి, సో వ్యూ పాయింట్కి ఏమో నడుచుకుంటూ వెళ్ళిండు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ఏమో కార్లో వచ్చిండు. అలా రావడానికి నాకు మొత్తం ఎంత టైం పట్టిందంట 7 hours 45 minutes. అంటే సో ఒకసారి వాక్ చేసిండు, ఇంకొకసారి కార్లో పోయిండు. ఇలా పోవడం వల్ల ఈయనకి మొత్తం ఎంత టైం పట్టింది 7 hours 45 minutes పట్టింది. ఇప్పుడు ఏం చేసిండంట, ఇప్పుడు ఏమైందంట అంటే ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఆ పర్సన్ రెండు వైపులా కార్లో వెళ్ళుంటే 6 hours గెయిన్ చేసాడు, అంటే 6 hours ప్లస్ అయ్యేది అంటాడు. అంటే సో వాక్ చేయడం వల్ల అంటే వీటి మధ్య డిఫరెన్స్ అన్నాడు సింపుల్గా. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది గెయిన్ అని మీకు ఎక్కడైనా కనపడితే డిఫరెన్స్ అని గుర్తుపెట్టుకో, యూ వుడ్ హ్యావ్ గెయిన్డ్. ఓకే, గెయిన్డ్ 6 hours అంటే డిఫరెన్స్ సింపుల్గా. ఓకే, సో ఈ డిఫరెన్స్ ఎంత 6 hours కదా. సో యాడ్ చేయండి సింపుల్గా. సో కార్ కట్ అయిపోయింది, వాక్ వచ్చింది, 2 times వాక్ ఎంత వచ్చింది మనకి 13 hours 45 minutes వచ్చింది. మనల్ని ఏం అడుగుతుండే క్వశ్చన్లో, హౌ లాంగ్ వుడ్ ఇట్ హ్యావ్ టేకెన్ ఫర్ హిమ్ టు వాక్ బోత్ వేస్ అంటుంది. ఓకే, సో రెండు వైపులా నడిస్తే విత్ సేమ్ వాకింగ్ స్పీడ్ అంటే ఎంత పడుతుంది, సో 2 వాకింగ్ ఎంత వచ్చింది మనకి, సో 13 hours 45 minutes. ఓకే, సో ఆప్షన్ సి అనేది
మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ కవరింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 52 కిలోమీటర్స్ ప్రణయ్ టేక్స్ 7 hours మోర్ దెన్ అమన్. ఓకేనా? ఇఫ్ ప్రణయ్ డబుల్స్ హీ స్పీడ్ దెన్ హీ వుడ్ హ్యావ్ టేక్ 6 hours లెస్ దెన్ అమన్. ప్రణయ్స్ స్పీడ్ ఈజ్ అంటాడు. ఓకే, సో ప్రణయ్ స్పీడ్ కనుక్కోవాలి. సో త్రో ఆప్షన్స్ ప్రణయ్ స్పీడ్ని మనం ఆల్రెడీ ఎలా సబ్స్టిట్యూట్ చేయాలో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్లో చెప్పుకున్నాం. ఇప్పుడు అలా కాకుండా నార్మల్గా ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ప్రణయ్ టేక్స్ 7 hours మోర్ దెన్ అమన్ అంటున్నాడు. ఓకేనా? సో ప్రణయ్కి జనరల్గా ప్రణయ్ టైం ఎంత 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 టైం తీసుకుంటాడు? ప్రణయ్ టైమ్ ఆఫ్ ప్రణయ్ ఈస్ 7 hours మోర్ దెన్ అమన్. టైమ్ ఆఫ్ అమన్ కంటే 7 hours ఎక్కువ. ఇప్పుడు ఏమంటుండు? ఇఫ్ ప్రణయ్ డబుల్స్ హిస్ స్పీడ్. ఎప్పుడైనా సరే మనం స్పీడ్ని డబుల్ చేస్తున్నామంటే ఏమవుతుంది? టైం హాఫ్ అవుతుంది కదా. సో ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను కదా, సేమ్ అదేలాంటి. సో ఎప్పుడైనా స్పీడ్ డబుల్ అయితే టైం హాఫ్ అవుతుంది కదా. సో హాఫ్ ఆఫ్ ది ప్రణయ్స్ టైం ఇప్పుడు ఏమంటుండు? దెన్ హీ వుడ్ టేక్ 6 hours లెస్ దెన్ అమన్. అమన్ కంటే 6 hours తక్కువ తీసుకుంటాడంట. ఓకే, సో ఇది మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? ఇక్కడ ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, లేదా డబుల్ చేసి అయినా సాల్వ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనకి ప్రణయ్ స్పీడ్ కావాలి కదా, సో ప్రణయ్ టైం వస్తుంది ఇక్కడ. ఇది కూడా సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ ఏమొస్తుంది? ఫుల్లోంచి హాఫ్ తీసేసి హాఫ్ కదా. హాఫ్ ఆఫ్ ది ప్రణయ్ టైం ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? ఇక్కడ అమన్ టైం కట్ అయితే 7 + 6 13. సో హాఫ్ ఆఫ్ ది 13 hours అయితే, హాఫ్ 13 hours అయితే ఫుల్ ఎంత అవుతుంది? 26 hours. ఓకే, సో ప్రణయ్కి ఎంత టైం పడుతుంది? 26 hours పడుతుంది. ఓకేనా? సో ఇప్పుడు టైం తెలిసింది, మనకి డిస్టెన్స్ ఉంది 52 కిలోమీటర్స్. స్పీడ్ చెప్పొచ్చు కదా. సో డిస్టెన్స్ బై టైం 52/26 అంటే ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 2 km/h. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ ఇది సేమ్ తెలుగు వర్షన్, కావాలంటే చదువుకొని పాస్ చేసి. ఇన్ కవరింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 96 kilometers అనమల్ టేక్ 6 hours మోర్ దెన్ నిఖిల్ ఇఫ్ అనమల్ డబుల్. సేమ్ క్వశ్చన్. సో ఇది కూడా హోంవర్క్ చేయండి. సో కింద ఆన్సర్ రాయండి. ఇవన్నీ మనకి ఎన్టీపీసీ యూజీలో వచ్చినాయి 25లో. సో మీరు చేయగలిగితే మీకు మ్యాక్సిమం నెక్స్ట్ మీకు వచ్చే గ్రూప్ డీలో కానీ నెక్స్ట్ ఎగ్జామ్స్లో కానీ యూజ్ అవుతుంది. సో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. 1/3 ఆఫ్ ఎ జర్నీ ఈస్ కవర్డ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 2 km/h. ద నెక్స్ట్ 1/3 ఆఫ్ ద జర్నీ ఈస్ కవర్డ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 87 km/h. and the remaining journey is covered at a speed of 53 km/h. The average speed rounded off to 1 decimal place for the entire journey అంటుండు. ఓకే, సో ఇది కొంచెం క్యాల్కులేషన్స్ ఎక్కువ ఉండే క్వశ్చన్. సో ఏమంటుండు? ఫస్ట్ 1/3 అంట 2 km/h అంట, నెక్స్ట్ 1/3 అంట 87 km/h అంట, దాని తర్వాత 1/3 అంట 53 km/h అంట. అంటే నేను ఏమనుకుంటున్నా అంటే ఎవ్రీ 1/3 వీడియోకి ఎల్సిఎం అనుకున్నాం అనుకో, సో మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు కదా. సో వాటి యొక్క ఫస్ట్ ఎల్సిఎం కనుక్కుందాం. సో ఒక్కసారి ఇవి గమనిస్తే 2 కానీ 87 కానీ 53 కానీ ఇవి కో ప్రైమ్ నెంబర్స్, అంటే ఒకదానికొకటి ప్రైమ్ నెంబర్స్ ఇవి. ఓకే, సో దేంట్లో ఒకదానికి దాంతో డివైడ్ అయ్యే మల్టిపుల్స్ లేవు. హెచ్సిఎఫ్ అన్నిటికీ 1 ఉంది కాబట్టి సో సింపుల్గా వీటి ఎల్సిఎం ఏమైతే వీటి ప్రొడక్ట్ అవుతుంది. సో 2 × 87 × 53 చేయండి. ఓకేనా? సో ఇప్పుడు మనం 87 × 53 ఇక్కడ చేద్దాం. చూడండి, 87 × 53 అంటే ఎంత? సో 3 ఏళ్ళ 21, 3 ఎమ్ములు 24, 7 5ల 35 ఎంత? 24 35 అంటే 59, 59 2 అంటే 61, 8 5 40, 40 + 6 46, 4611 వచ్చింది. దేంటిది? 87 × 53. ఓకే, సో మళ్ళీ మనం ఏం చేయాలి? దాన్ని డబుల్ చేయాలి. ఓకే, సో డబుల్ చేయడం మనకు తెలుసు కదా. సో ఇక్కడ డైరెక్ట్ చేద్దాం. చూడండి, డబుల్ చేయాలంటే 4 డబుల్ చేసి 8, కానీ పక్కన 6 ఉంది కదా, సో దాని క్యారీ ఇక్కడ వస్తుంది 9. సో 6 అంటే 2 వస్తుంది, 1 2 2. ఓకే, సో కానీ ఇవి ఒక 1/3 ఒక 1/3 ఒక 1/3 అంటే టోటల్ డిస్టెన్స్ కదా మనం తీసుకోవాల్సింది. ఎంత? టోటల్ 3 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎల్సిఎం తీసుకుందాం. ఇప్పుడు నేను ఏం చేసిందంటే ఆ ఒక్కొక్క బ్లాక్ వీడియోకి ఎల్సిఎం అనుకుంటున్నా, అంతే కదా. సో వీడియోకి ఎల్సిఎం అనుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? నాకు యావరేజ్ ఏంటిది? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఒక 1/3 ఈ 9,322, ఇంకొక 1/3 మళ్ళీ 9,322, ఇంకొక 1/3 మళ్ళీ 9,322 అనుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నేను టైం తీసుకున్నాను అనుకో, ఇప్పుడు ఏమవుతుంది? నాకు టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో ఈ 9,222 కిలోమీటర్స్ని ఫస్ట్ 2 km/hలో వెళ్తే టైం ఎంత పడుతుంది? 4611, అంతే కదా. సో 4611 ఒకటి ప్లస్ ఈ 9,222 కిలోమీటర్స్ని 87తో పోతే ఎంత అవుతుంది? సో 87తో పోతే ఎంత అవుతుంది? 87 స్పీడ్తో పోతే సో 2 × 53 కదా టైం ఇది. సో 53కి డబుల్ అంటే 106 ఒకటి. ఓకే, మళ్ళీ ఇదే డిస్టెన్స్ని 53తో పోతే ఏమవుతుంది? 2 × 87 కదా. ఓకే, సో 2 ఎమ్ముల 16, 2 ఏళ్ళ 14, 174. సో ఇప్పుడు ఏమైంది? ఈ 3 × 9,322ని
ఇట్లనే ఉంచుదాం. కింద దీన్ని యాడ్ చేసేద్దాం చూడండి. ఎంత 106, 174 అంటే ఏమైతే మనకి ఇక్కడ 280. 280కి 600 యాడ్ చేద్దాం ఫస్ట్. ఎంత 200 4800. 4891 వస్తుందా? ఇది మొత్తం యాడ్ చేసి ఎంత వస్తుంది? 4891. సో ఈ 4891తోని దీన్ని మనం డివైడ్ చేయాలి. ఓకే. సో ఇచ్చిన ఆప్షన్స్ని ఒక్కసారి జాగ్రత్తగా గమనించి చూద్దాం మనం. యాజ్ పర్ ఆప్షన్స్ మనకు ఆల్రెడీ ఇది 3. ఓకే. సో ఇది 3 మనకు కనిపిస్తూనే ఉంది. సో చూడండి, ఇది 3, ఇది ఇంటూ సంథింగ్ 3 ఇంటూ సంథింగ్ అంటే మన ఆన్సర్ కంపల్సరీ 3 కంటే ఎక్కువ ఉండాలి, అంతే కదా. సో కింద ఇచ్చింది కూడా 4891 అనేది. సో ఎంత డివైడ్ చేసినా దీని వాల్యూ 1 కంటే ఎక్కువనే వస్తుంది, 9222 వాల్యూ, అంతే కదా. సో అది క్లారిటీ ఉంది కాబట్టి మన ఆన్సర్ 3 కంటే ఎక్కువ వస్తుంది కాబట్టి సో ఒక ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ డీని ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో ఈజీగా ఆప్షన్ డీని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం కొంచెం గమనిస్తే ఈ 4891కి డబల్ చూడండి. అప్రాక్సిమేట్లీ 48 డబుల్ చేస్తే ఎంత? 96. అంటే సో ఇది 4800 అనుకున్నా, దాన్ని డబుల్ చేస్తే ఎంత అవుతుంది? 9600. అంటే సో దీని వాల్యూ అంటే ఇక్కడ వచ్చే వాల్యూ, ఇది కట్ చేసిన తర్వాత వచ్చే వాల్యూ 2 కంటే కూడా తక్కువ, అంతే కదా. సో 2 కంటే తక్కువ, అప్రాక్సిమేట్లీ 1.5 కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అనుకుందాం, అంతే కదా. సో 2 కంటే తక్కువ, 1.5 కంటే ఎక్కువ. 1.5కి 2కి మధ్యలో ఉంటుంది వాల్యూ. సో 1.5కి 2కి అంటే సో మన ఆన్సర్ 15 మూల 45 కదా. అంటే 4.5కి 6కి మధ్యలో ఉండాలి. 4.5కి 6కి మధ్యలో ఎన్ని ఉన్నాయి? సో 8.3 కూడా కాదు, 2 ఆప్షన్స్ ఉన్నాయి. 5 ఉంది, 5.7 ఉంది. ఒకవేళ మనకి ఇక్కడ ఏంది, మనం ఇది కట్ చేసినాం అనుకో. ఇప్పుడు కట్ చేస్తే ఒకవేళ యూనిట్ డిజిట్ చూద్దాం చూడండి. ఇది ఎంత వస్తుంది? 3 2 6. సో అప్రాక్సిమేట్ వాల్యూ కదా, సారీ ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూ కాబట్టి యూనిట్ డిజిట్ చూడలేము మనం. సో యూనిట్ డిజిట్ చూడలేము కానీ ఈ 4891ని అప్రాక్సిమేట్లీ ఎనీ టైమ్స్ చూద్దాం చూడండి. సో ఎందుకంటే మనకి ఇక్కడ 5 వచ్చింది, 5.7 వచ్చింది. ఎగ్జాక్ట్లీ 5 కూడా వచ్చే ఛాన్సెస్ మనకు తక్కువ చూడండి. సో 5 రావాలంటే ఇది 3 ఇంటూ ఎంత ఉండాలి? అప్రాక్సిమేట్లీ 5/3 ఉండాలి. ఈ ప్లేస్లో ఉండేది 5/3 ఉండాలి మనకి. ఎగ్జాక్ట్లీ 5 రావాలంటే 5/3 అంటే దీని వాల్యూ ఎంత? 3 1 3, 2 మిగిలిందంటే 3 6 18 అంటే 1.6. కానీ మనకి మల్టిప్లేయర్ 1.6 కంటే ఎక్కువ ఉంటుంది. 4891 అంటే డబల్ కంటే కొంచెం తక్కువ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మీరు ఇంత పెద్ద క్వశ్చన్ని ఈజీగా మనం కట్ చేయొచ్చు, ఓకేనా. సో ఈ 1.6 అనేది మనకి కంటే ఎక్కువ వస్తుంది, 1.6 కంటే. సో చూద్దాం చూడండి, అది కూడా ఎట్లా వెరిఫై చేసుకోవాలంటే 1 times 4891. సో 1 టైం మనకి ఇక్కడ ఎంత తెలిసింది? 4891. సో మనం ఇంకొక 1.5 టైమ్స్ అనుకో, జస్ట్ దీంట్లో హాఫ్ ఎంత? ఈజీగా రాయొచ్చు కదా. హాఫ్ అప్రాక్సిమేట్లీ రాసుకోండి. 2 4 4 5 రాసుకోవచ్చు కదా. సో 5 1 6 9 4 13. ఓకే. 8 4 12 1 13, 4 2 6 1 7. 7336 అయింది. ఎంత తీసుకుంటే? 1.5 టైమ్స్ తీసుకుంటే, అంతేనా. సో 1.5 టైమ్స్ 7336 అంటే సో 1.5 కంటే ఎక్కువనే ఉండాలి మన ఆన్సర్. 1.6 కంటే కూడా ఎక్కువనే ఉండాలి కాబట్టి సో 5 కాదు. సో ఓన్లీ మిగిలింది 5.7 మనం ఆన్సర్ చేసేయచ్చు, ఓకేనా. సో ఇది కూడా అంతే, సేమ్ అదే క్వశ్చన్ ఇక్కడ వచ్చేసింది. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.